నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను ప్రముఖ. కొద్ది రోజులుగా చూస్తూ వస్తున్నాం, భావన గారు టెక్ మహేంద్ర ఎక్స్ ఎంప్లాయ్. సో అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు, ఎలా శ్రమదోపిడి చేసుకుంటున్నారనే విషయం, చివరికి తన ఇంపాక్ట్ అంటే ఆ కంపెనీ నుంచి వచ్చిన ఇంపాక్ట్ ఆమె మీద, ఆమె కుటుంబం మీద, పిల్లల వరకు ఎలా పడుతూ వస్తుందనే విషయం మనం చూసాం. అసలుకి ఐటీ ఫీల్డ్ అంటే అలాగే ఉంటుందా? ప్రతి కంపెనీ అలాగే ఉంటుందా? లేదా స్పెసిఫిక్గా వీళ్ళు అంత స్ట్రెస్గా ఫీల్ అవ్వడానికి రీజన్ ఎలా ఉంటుంది? అక్కడ వర్కింగ్ టైం అండ్ వర్కింగ్ స్పేస్ అదంతా కూడా ఎలా ఉంటుంది? దాని గురించి భావన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భావన గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? లేదు, ఇవాళ కూడా కొంచెం ఫీవరిష్ గా ఉంది. ఐ థింక్ ఐ హావ్ ఫీవర్. నిన్న నేను ఐ మెట్ మన ఐటీ మినిస్టర్ మిస్టర్ శ్రీధర్ బాబు గారు, and he could give some 3 to 4 minutes of time, and ఆ తర్వాత ఆయన మమ్మల్ని ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ గారి దగ్గరికి పంపించారు. we have spent good 15-16 minutes with him. సో కన్సర్న్ అంతా ఈమెయిల్ రాసి ఇవ్వండి, we will definitely look into it అని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ సాఫ్ట్వేర్ వాళ్ళకి స్పెషల్గా చట్టాలు అంటూ ఏం లేవు. we should fight for our rights, and ఎప్పటికైనా ఒక యూనియను విన్నాను, కొన్ని యూనియన్స్ ఉన్నాయని, బట్ ఏ యూనియన్ నన్నైతే రీచ్ అవ్వలేదు. శ్రీధర్ గారు, మునుగు శ్రీధర్ గారు రీచ్ అయ్యారు, అండ్ హీ సెడ్ హీ హ్యాస్ సంథింగ్. బట్ ప్రస్తుతం నేనున్న పెయిన్లో ఐ డోంట్ థింక్ సో దట్ నేను ఏం చేయాలి ముందు అంత నేనేం చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రిజాల్వ్ మై కన్సర్న్ సో దట్ ఐ కెన్ ఫైట్ ఫర్ అదర్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. నిన్నంతా ఐ వాజ్ ట్రావెలింగ్, ఐ వాజ్ ఇన్ సెక్రటేరియట్, చాలాసేపు వెయిటింగ్ అంతా ఉన్నింది. సో ఇట్ వాజ్ డిఫికల్ట్. యా, ఒంట్లో బాగాలేదు, బట్ నేను మీకు ప్రామిస్ చేశాను వస్తాను జూమ్ కాల్లోకి అని. సో ఐ థాట్ ఐ షుడ్ కమ్, ఎందుకంటే ఐ కమిటెడ్ దట్ ఐ గివ్ యూ అన్ ఇంటర్వ్యూ. సో ఐఎమ్ హియర్ విత్ యూ. అంటే వర్క్ దగ్గర స్ట్రెస్, దాని తర్వాత ఎలా ఓవర్కమ్ చేయాలో స్ట్రెస్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఫైట్ చేయాలో స్ట్రెస్, ఇదంతా కలిపి మీ హెల్త్ని ఇంపాక్ట్ చేసింది అని అనుకోవచ్చు. అది యూ కెన్ సీ అండి, డెఫినెట్లీ. అండ్ మీరు చూస్తే 2-3 రోజుల క్రితం నేను చాలా గట్టిగా మాట్లాడగలిగాను. నవ్ ఐఎమ్ ఫీలింగ్ సో, ఐ మీన్ హెల్త్ ఒకటే బాగాలేదు, బట్ నేను చాలా స్ట్రాంగ్గా నిలబడతాను. I will definitely fight for my rights. I will ensure they are not doing any justice to any other women like me. ఇచ్చిన ఫ్యూ మినిట్స్ కూడా ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు, ఆ ఫ్యూ మినిట్స్లో తనేం మాట్లాడారు, మీకు ఎంతవరకు ఛాన్స్ ఇచ్చారు మాట్లాడడానికి? ఏం లేదు మ్యామ్, మీరు చూడండి, హీస్ అ మినిస్టర్. మన లాంటి అప్లికేషన్స్ కొన్ని లక్షలు వాళ్ళ దగ్గరికి పర్ డే వస్తూ ఉంటాయి, రైట్? సో అన్నీ మనం వెళ్ళగానే మినిస్టర్ మనతో చాలా మాట్లాడాలి, అన్నీ వినాలి అని అనుకోవడం చాలా తప్పు. వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళతో మనం ఈ చిన్న ఇష్యూస్ లాగే మనం తీసుకెళ్ళడం జరిగింది. పాప ఆయన విన్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ దట్ హీ హర్డ్ మీ, అండ్ హీ సెడ్ వీ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్ అని. ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలనిపించింది కాబట్టే కదా మమ్మల్ని ఐటీ అడ్వైజర్తో కల్పించారు. And yeah, I met him, we spoke for a little time. ఆయన నవ్వుకుంటూ అన్నారు, కాక్రోచ్ జనతా పార్టీ లాగా మీరు కూడా ఒక పార్టీ పెట్టండి అని. ఐ సెడ్ గవర్నమెంట్ ఒక పార్టీ పెడితే ఐ విల్ బి అ కాక్రోచ్ ఇన్ ఇట్ అని చెప్పాను. చాలాసేపు నవ్వుకున్నాము. we were having a humorous discussion. ఆయన అంటున్నారు, నాకు అర్థం అవుతుంది మీరు ఏదో చేయాలని అనుకుంటున్నారు, you're boiling with pain, బట్ మీరు ఎంత మటుకి మనం కార్పొరేట్ ఆపరేషన్స్ వరకు ఇన్వాల్వ్ అవ్వగలదు గవర్నమెంట్ అనేది, ఇట్స్ అ బిగ్ థింగ్ కదా, వీ హ్యావ్ టు థింక్. బట్ మీ కంప్లైంట్ మీరు ఖచ్చితంగా మాకు ఈమెయిల్ రాయండి, వీ విల్ టాక్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. సో యా, సో సి ఎగ్జాక్ట్లీ ఎలా అయితే చిన్న చిన్న పిల్లలు వెర్ ఏబుల్ టు ఫైట్, యూనో, they created cockroach janata party and they were able to succeed. అలాగే కార్పొరేట్స్ లో కూడా ఏదైనా ఒక మంచి పార్టీ, నిజంగా జస్టిస్ కోసం స్టార్ట్ చేసే పార్టీ ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది. ఐ విల్ బి అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ఇట్ అని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, శ్రీధర్ గారు ఏమైనా ప్రామిస్ చేశారా అండి మీకు, మీ ఐటీ రిలేటెడ్ ఎంప్లాయీస్కి ఇంకేదైనా చేయగలను అని? అంత టైం మాకు లేదండి పాపం.
ఆయన నిన్న ఆల్రెడీ ఏదో ఇనాగరేషన్కి వెళ్ళొచ్చారు. ఓకే. ఇట్ వాజ్ నాట్ అ ఫిక్స్డ్ అపాయింట్మెంట్. మేమందరం కలిసి ఇఫ్ ఐ హ్యావ్ మోర్ పీపుల్, ఒక చిన్న మీటింగ్, ఒక 15-20 minutes ఆయన టైం తీసుకోవాలి అంటే వీ హ్యావ్ టు బి మోర్ పీపుల్. నా ఇష్యూ రిజాల్వ్ చేస్తారు అని ప్రామిస్ అంటే ఇఫ్ దిస్ మ్యాటర్ రీచెస్ టు ది హయ్యర్ అథారిటీ ఆబ్వియస్లీ నాకు రిజల్ట్స్ దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. ఏదైతే న్యాయం చేయాలో అది టెక్ మహీంద్రా చేయాలి. శ్రీధర్ బాబు గారు న్యాయం చేయండి అని అడగగలుగుతారు, లేదా వాళ్ళ పీపుల్ ఒక ఈమెయిల్ రాయగలుగుతారు, కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు మ్యామ్? బికాస్ ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం రేస్ చేసినటువంటి ఒక కంప్లైంట్. ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం నుంచి కూడా సాఫ్ట్వేర్ అనేది సొసైటీలో మనం చూస్తాం, ప్రతి ఇంటికి ఒకరో ఇద్దరో ఉంటారు ఎంప్లాయీస్. వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు, నైట్ 3 o'clock వరకు, అంటే 11:30కి అలా లాగిన్ అయ్యి 3కి కూడా లాగౌట్ అయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ బయట కనిపించడం మాత్రం పెద్ద పెద్ద అద్దాల మేడల్లో అబ్బా వీళ్ళు అలా కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకొని వస్తారు అన్నట్టే కనిపిస్తుంది, కానీ లోపట సిచ్యువేషన్ అలా ఉండదు అని అంటారు. సో మీరు ఎంతవరకు ఆ స్ట్రెస్ని ఫేస్ చేశారు? మీకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి వర్కింగ్? అంటే నేను విన్నాను ఈవెన్ కొందరిలో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ఎందుకంటే మేము మధ్యలో నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం కుదరక వాష్రూమ్ ఆపుకోవడం వల్ల. అదే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఇప్పుడు నేనున్న ఇల్లు చాలా మంచి ఇల్లు, చాలా బాగుంటుంది మా ఇల్లు, మాకు కూడా కార్లు అవి ఉన్నాయి. బట్ ఇఫ్ యూ కమ్ టు రియాలిటీ మీరు చూస్తే బికాస్ ఆఫ్ వర్కింగ్ ఫర్ అ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం మా కళ్ళు స్వెల్ అయిపోతాయి, ఆర్ యూ గెట్ ది డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్లీ కూర్చుని ఐ ఆల్రెడీ హ్యావ్ సర్వికల్ స్పాండిలైసిస్, దానివల్ల నేను ఫస్ట్ లీవ్ పెట్టడం జరిగింది. బికాస్ యూ వాచ్ ది ల్యాప్టాప్ రైట్. పైగా ఎక్కువగా సన్ చూడము, బికాస్ ఆఫ్ విచ్ కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉంటుంది. అండ్ నాకు విటమిన్ డి డెఫిషియన్సీ సివియర్గా ఉంది. నేను రీసెంట్గా బ్లడ్ టెస్ట్ అది చేయించుకున్నప్పుడు దే టోల్డ్ మీ దట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో మీ బోన్స్ చాలా మెత్తగా అయిపోతాయి, తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎస్ యూ సెడ్ రైట్ దట్ వాష్రూమ్కి ఎక్కువసేపు కూర్చునే ఉంటాం, మాకు లేచి వెళ్ళేకి టైం ఉండదు, దానివల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. దానివల్ల విమెన్కి అయితే స్ట్రెస్ వల్లనే మోస్ట్ ఆఫ్ ది హెల్త్ ఇష్యూస్ వస్తాయి. విమెన్కి పీసీఓస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. మీరు చూడండి, స్ట్రెస్ వర్క్ ఒక్కటి దగ్గర నుంచే విమెన్కి ఉండదు కదా మ్యామ్. ఇట్ విల్ బీ ఫ్రమ్ ది ఫ్యామిలీ పర్స్పెక్టివ్ ఆల్సో. ఫ్యామిలీ నుంచి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా, వాళ్ళు పేమెంట్స్ చేసామా లేదా, వాళ్ళు చదువుతున్నారా లేదా, వంట చేసుకున్నామా లేదా, ఇంట్లో క్లీన్ చేసుకున్నామా లేదా, పిల్లలు ఇంటికి సేఫ్గా వచ్చి ఒక దగ్గర ఉన్నారా లేదా. సో ఇఫ్ యూ సీ మోస్ట్లీ ఇది నా ఒక్కదాని ప్రాబ్లం అని అనుకోవట్లేదు. మీరు ఒక్కసారి ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ చూడండి, ఒక పర్సన్ మీరు చూస్తే మీమ్స్ వస్తూ ఉంటాయి, పర్సన్ చనిపోతే కూడా మేనేజర్ వర్క్కి రమ్మని అడిగారని, లేకపోతే చాలా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందని. బట్ ఆ మీమ్స్ చూడడానికి చాలా ఫన్నీగా ఉంటాయని నవ్వుకోవడం తప్పించి నిజంగా అక్కడ అంత పెయిన్ ఉందని ఎవరు ఇప్పటివరకు ఆలోచించలేదు. మీరు చూడండి, నా జాబ్ ఎంత కష్టమో మీ జాబ్ కూడా అంతే కష్టం. జర్నలిస్టులు కానీ, టీవీ కానీ, పోలీస్ కానీ, ఇఫ్ యూ టేక్ డాక్టర్స్ కానీ, వాళ్ళకు కూడా అంతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే టైం ఉండదు. ఒక పేషెంట్ వస్తే ఖచ్చితంగా పేషెంట్ని అడ్రస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేనున్నాను, ఇప్పుడు నాకు కన్సర్న్ వచ్చింది, మీరు ఖచ్చితంగా నాకు అడ్రస్ చేయాలి అని మీకు అనిపిస్తుంది. సో మీరందరూ సర్వీస్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఎంత కష్టాలు ఉంటాయో మాకు కూడా అంతే ఉంటాయి. కాకపోతే కనీసం మీకు ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఒక పేషెంట్ దగ్గర నుంచి ఇంకో పేషెంట్ దగ్గరికి నడవడం, ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం దగ్గరికి వెళ్ళడం, కూర్చున్న దగ్గరే సమాధి అయిపోతామేమో అనే పరిస్థితులు మావి. సో ఎక్కడ కూర్చుంటాం అక్కడే కూర్చుంటాం, కనీసం బేసిక్గా లేచి నుంచి నడుచుకునే ఎన్వైరన్మెంట్ కూడా ఉండదు. So either it will be work from home or I usually do work from office in Tech Mahindra. అక్కడ మీకు లేచి నించుని కొంచెం వాక్ చేసుకుని అంత ఫెసిలిటీస్ అంతా ఏముండవు. అన్ని కార్పొరేట్స్ని నేను బ్లేమ్ చేయట్లేదు. ఎస్పెషలీ నేనున్న డిపార్ట్మెంట్, నేను చేసే వర్క్ మాత్రం చాలా హెక్టిక్గా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు విమెన్కి కొంచెం ఎక్కువ చేయొద్దు ఇచ్చి కొంచెం చూసినట్టుగా ఉంటే, లేకపోతే మోర్ విమెన్ వస్తారు ఇష్టం వచ్చినట్టు అరిసి మాట్లాడడం. ఐ థింక్ మ్యామ్, నేను ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నాను. నోబడీ విల్ లైక్ అ స్ట్రాంగ్ విమెన్, నోబడీ విల్ లైక్ అ విమెన్ రేజింగ్ వాయిస్. ఎప్పుడైనా సప్రెస్డ్గా ఉంటేనే అందరికీ ఇష్టపడతారు.
అలాగే నేను ఐ వాజ్ రేజింగ్ వాయిస్ ఆన్ దెమ్. ఈగోకి తీసుకుని టర్మినేట్ చేశారు. చాలా మంది అంటున్నారు వి షుడ్ హియర్ ది ప్రాబ్లమ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ టెక్ మహీంద్రా ఆల్సో. మెడికల్ లీవ్స్ లో వార్నింగ్ లెటరే ఇవ్వకూడదు, మీరు ఏకంగా టర్మినేట్ చేసేస్తున్నారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ మీరు కన్సిడర్ చేయట్లేదు. టర్మినేట్ చేయడానికి రీజన్ ఏం చెప్పి టర్మినేట్ చేశారు? 3 రీజన్స్ చెప్పారు. ఒకటి, మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు అని మా పాపవి. మా పాప మెడికల్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేను వాట్సాప్ లో పెట్టాను. ఇట్స్ ఆల్ త్రూ ది ఎయిర్, ఇట్స్ ఆల్ త్రూ ది మీడియా. ప్రతి ఒక్కరి దగ్గర కనీసం 1-2 కాపీస్ ఖచ్చితంగా ఉన్నాయి. అంటే జనరల్ గా మీది ఏదున్నా కూడా లీవ్ కానీ రిమైనింగ్ ఏదైనా కూడా మెయిల్స్ రూపంలోనే పంపిస్తారు కదా మేనేజర్ కి. మా ఫోన్స్ లో మేము వర్క్ చేసే ప్రాసెస్ కొంచెం సెక్యూర్డ్ ప్రాసెస్ అండి. So we will not have access in our personal phones. Either you have to open your laptop and write, you have to open your desktop and write it. That's how. So it is completely accepted that we can send documents in WhatsApp. Endukante mails andarki access untadu. So it is a sensitive process where we don't use the official email IDs in the phone. Okay, 3 reasons lo 1 reason papa medical documents submit cheyaledani. Remaining 2 reasons enti? 2 reasons ante I have not come for the discussion on 21st అని చెప్పారు. 21st was the date when I was actually with the hospital with my daughter. It is not possible. 21st రోజు వాళ్ళు పెట్టిన ఈమెయిల్ కి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చాను. అండ్ థర్డ్ వచ్చేసి నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్ గివెన్ ఫర్ దెమ్ అన్నారు. పాపకు ఒంట్లో బాగాలేదంటే ఇంక అంతకంటే సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఏం ఇవ్వాలో నాకైతే తెలియలేదు. పైగా నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా టీమ్ లీడ్ దారిలో నన్ను కలిశారు. నేను మా పాపను కూడా చూపించాను ఆయనకి, దిస్ ఇస్ మై డాటర్, నేను హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాను. హాస్పిటల్ లైన్ లో ఒక మనిషిని చూసిన తర్వాత కూడా సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ మీరు నాకు ఇవ్వలేదు అని చెప్పారంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ ఆలోచన విధానానికి మనం వదిలేయాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదండి ఈగోకి తీసుకొని టర్మినేట్ చేశారని, దానికంటే బిఫోర్ ఏమైనా అంటే మీ టీమ్ లీడర్తో కానీ లేదంటే మేనేజర్తో కానీ ఏమైనా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అలాంటివి ఏమైనా జరిగాయా దీనికంటే బిఫోర్? ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అంత పెద్ద మాటలు అక్కర్లేదండి. ఐ వాజ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ థింగ్స్ విచ్ వేర్ రాంగ్. నేను ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీకు చెప్పను, నేను మెసేజ్ చేయను, నేను బాయ్ బ్రేక్ వెళ్తున్నానని చెప్పడం నాకు ఇష్టం లేదు. సో మీరు ఫ్లోర్ మీద లేచి నించుని అరిస్తే నేను మీతో రెస్పాండ్ అవ్వను. మీరు క్లోజ్ రూమ్ క్యాబిన్ కాన్వర్సేషన్స్ పెడితే నేను మీకు ఏదైనా రిజల్టో రిప్లైయో ఇస్తాను. దిస్ ఈస్ నాట్ ద వే హౌ యూ బిహేవ్ విత్ అ ఉమెన్. ఇలాంటి చిన్న విషయాలన్నీ ఐ వాజ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ ఇట్. మా పాప మెడికల్ లీవ్ తీసుకున్నప్పుడు నేను మా టీఎల్కి కాల్ చేసి పర్మిషన్ అడిగితే తను ఇవ్వలేదు, పైకి వెళ్ళి లాగిన్ చేయమన్నారు. అప్పుడు నేను నా అసిస్టెంట్ మేనేజర్ కి కాల్ చేశాను. ఎప్పుడైతే నా టీఎల్ ఒప్పుకోలేదో నేను ఆబ్వియస్లీ నేను నెక్స్ట్ హెరార్కీని అప్రోచ్ అవుతాను కదా. మా అసిస్టెంట్ మేనేజర్ నాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాను. సో నేను మా టీఎల్ చెప్పిన మాట వినలేదు కాబట్టి తనకు నచ్చినవన్నీ హెచ్ఆర్కి చెప్పించుకుని ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఏం చెప్పిందో నాకు తెలీదు. ముగ్గురు కలిసి నన్ను టర్మినేట్ చేశారు. సో ముగ్గురు హ్యావ్ టు బి అవుట్ ఆఫ్ ది సిస్టమ్. సి మీరు నన్ను టర్మినేట్ చేసినందుకు నేను ఫస్ట్ రోజు నుంచి మీడియాకి చెప్తున్నాను, దెర్ ఈస్ అ క్యాంపెయిన్ రన్నింగ్ ఇన్స్టాలో, ప్లీజ్ షేర్ దిస్ అంటిల్ భావన గెట్స్ హర్ జాబ్ బ్యాక్. I don't want to work anymore with Tech Mahindra. నేను నా జాబ్ తీసేశారని ఫైట్ చేయట్లేదు. నాకు టెక్ మహీంద్రాలో జాబ్ చేయాలని ఏ మాత్రము ఇంట్రెస్ట్ లేదు. ఇది నేను ఫస్ట్ రోజు ఎక్కడైతే మీరు ఆ ఎల్లో శారీ వీడియో ఇప్పుడు మీరు ప్లే చేస్తున్నారో అదే రోజు చెప్పాను, ఐమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. కంపెనీకి నేను ఎక్కువ లీవ్స్ తీసుకున్నాను అనిపిస్తే నన్ను జాబ్లోంచి తీసేసే అన్ని రైట్స్ నా కంపెనీకి ఉన్నాయి. కానీ ఎక్కడ మా పాలసీస్ లో రాసి లేదు మెడికల్ లీవ్ లో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము సడన్ గా జాబ్ లోంచి తీసేస్తామని. టిష్యూ పేపర్ విసిరేసినట్టుగా మీరు 21st కి మెయిల్ పెడితే రిప్లై ఇచ్చాను, 20కి మెయిల్ పెడితే రిప్లై ఇచ్చాను, 22nd రోజు నేను జాబ్ లో నుంచి తీసేశాను. కనీసం నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయకుండా నన్ను జాబ్ లోంచి తీసేసావంటే నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడి న్యాయం? నోటీస్ పీరియడ్ కూడా కాక we will recover the 60 days of notice period అని మీరు రాస్తే నాకు ఈ నెల వచ్చేదే 16 రోజులు 17 రోజులు జీతం, మిగతా 40 రోజులు తిరిగి కట్టడం అనేది అది జీవితంలో జరగని పని. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. రిమైనింగ్ 3 months సాలరీ ముందే పే చేసి టర్మినేట్ చేస్తారు అంటారు కదా, ఏ రీజన్ ఉన్నా కూడా 3 months సాలరీ ఆల్రెడీ పే చేశారా? 3 months సాలరీ పే చేశారా? నన్ను రివర్స్ లో అడిగారు, రికవర్ ది సాలరీ, వి విల్ రికవర్ ది సాలరీ ఫ్రమ్ యూ అని నన్ను అడిగారా మెయిల్ లో. వాట్? జనరల్ గా అంటే మనము ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఐటీలో
కాస్ట్ కట్టింగ్ బేస్ అయినా లేకపోతే రిమైనింగ్ ఏ ఇష్యూస్తో అయినా టర్మినేట్ చేస్తే 3 months శాలరీ ఇచ్చి టర్మినేట్ చేస్తారు అని మేము విన్నాం. సో మీ విషయంలో అలా జరగలేదు. అయ్యో ఎంత బాగా చెప్పారు మీరు. అదే కదా నేను ఫైట్ చేసేది. మీరు ఈ రీజన్స్ కి లీవ్ పెట్టారు, నేను పింక్ స్లిప్ ఇస్తున్నాను, ఇది మీ నోటీస్ పీరియడ్ అమౌంట్, ఇన్ని రోజుల్లో క్రెడిట్ చేస్తాం, వెళ్ళిపోండి అంటే అయ్యో నా దండం పెట్టి వచ్చేసేదాన్ని కదా నేను. నా ప్రాబ్లం వల్ల నన్ను రివర్స్ లో పే చేయమన్నారు. వీ విల్ రికవర్ ది అసెట్స్ అండ్ ది నోటీస్ పీరియడ్ అని అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి రికవర్ చేసుకుంటారో చేసుకోండి, నా దగ్గర అయితే డబ్బులు లేవు. మోర్ ఓవర్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాస్ట్ బై దెమ్. ఆ 60 రోజుల జీతం వాళ్ళు నాకు ఇచ్చేసినంత మాత్రాన నేను సడన్ గా ఏదో నాకు వచ్చేసేది లేదు. చూడండి, నేను మీరు అర్థం చేసుకుంటే నేను 14 రోజులు పెట్టిన మెడికల్ లీవ్స్ లో ఒక్క రోజు కూడా నాకు సాలరీ పే చేయలేదు. నాట్ ఈవెన్ అ సింగిల్ మెడికల్ లీవ్ వాస్ పేడ్ ఫర్ మీ. ఆనాడు నేను ఏ రోజు వాళ్ళకి ఒక ఈమెయిల్ కూడా రాలేదు, ఏంటంటే మీరు నాకు జీతం పెట్టలేదు, 14 days నుంచి నేను రాలేదు కదా అని. నాకు పింక్ స్లిప్ ఇచ్చి పంపించేసినా నేను చాలా సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని. 200 సార్లు కాల్ చేస్తారు కదా ఎంప్లాయీని, రండి రండి వర్క్ చేయండి ఎప్పుడొస్తారని. మరి ఒక కాల్ చేసి నేను నిన్ను తీసేస్తున్నాను, ఇప్పుడు మా కంపెనీలో కాస్ట్ కటింగ్ జరుగుతుంది, మీ ప్రాసెస్ చాలా స్టేక్ లో ఉంది, మీరు ఖచ్చితంగా వచ్చి లాగిన్ చేయాల్సిన టైంలో లాగిన్ చేయలేదు, మీ బదులు నేను ఇంకొక ఎంప్లాయీని హైర్ చేసుకుంటాను, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అంటే నేనే రెసిగ్నేషన్ పెట్టి వెళ్ళిపోతా. ఏమాత్రం కమ్యూనికేట్ చేయకుండా 200 మంది వచ్చారు నేను వెళ్ళిన ఇంటర్వ్యూ 2 days లో. 200 members నుంచి మీరు నన్ను ఏరి కోరి 5 rounds ఇంటర్వ్యూ తీసుకుని మీరు సెలెక్ట్ చేసుకున్నారే, మరి అంత ఈజీగా మరి నన్ను ఎలా తీసేస్తావు నువ్వు? ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, హౌ డేర్ యూ రిమూవ్ మీ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇన్స్టెంట్లీ? అబాండెన్స్ ఆఫ్ సర్వీసెస్ అని రాస్తావా నువ్వు? అబాండెన్స్ ఆన్ సర్వీసెస్ అని మీరు రాశారు అని అంటే ఆ రోజు నేను ఆఫీస్ క్యాబ్ లో ఆఫీస్కి వెళ్ళాను, నేను స్వైప్ ఇన్ చేశాను, షో మీ అ ప్రూఫ్ దట్ ఐ వాజ్ అబాండెండ్. ప్రతిరోజు కాల్స్ చేస్తే ఆన్సర్స్ చేస్తున్నాను, ప్రతి మెసేజ్ కి రిప్లై చేస్తున్నాను, బిడ్డకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ బెడ్ నుంచి నేను నీకు ఫోటో పంపించాను. ఇంకా ఏం సాటిస్ఫాక్టరీ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి? లేకపోతే ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర ఒక అసిస్టెంట్ ని పెట్టండి, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడానికి. సెలవు పెట్టినప్పుడల్లా మీరు మాతో ఉండండి, మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం అండి, మీరు ఉద్యోగాలను తీసేయడం గురించి నేను మాట్లాడుతున్నాను. సరే, నేను సెలవులు పెట్టాను, నేను సెలవు పెట్టి సినిమాకి వెళ్ళానా, నేను సెలవు పెట్టి వెకేషన్కి వెళ్ళానా? అలాంటి వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? పాపకి ఒంట్లో బాగలేదంటే బెడ్ మీద ఉన్న పాప ఫోటో పెట్టిన తర్వాత కూడా నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఇంక ఏం చెప్పను, ఎవరికి చెప్పను? ఇంకా గవర్నమెంట్ కి కూడా చెప్పేశానండి. నాకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరు అలాంటి రన్ క్యాంపెయిన్స్ అది చేయకండి. వీ విల్ ఫైట్ ఫర్ ది జాబ్ దట్ షీ హస్. నాకు ఆ కంపెనీలో జాబ్ వద్దు, నా కెరియర్ నాశనం అయిపోయింది. నన్ను ప్రతి ఒక్కళ్ళు నేను సెక్రటేరియట్కి వెళ్తే ఎవ్రీబడి వీర్ ఆస్కింగ్, మేడం మీరు టెక్ మహీంద్రా బాగ్నా కదా అని. నాకు మీరు ఎలాంటి కియాస్ క్రియేట్ చేశారంటే నా హెల్త్ పోయింది, నా మనశ్శాంతి పోయింది, అన్నెసెసరీ ఫేమ్ వచ్చేసింది నాకు. నేను ఒక దగ్గరికి వెళ్ళి కూర్చోలేకపోతున్నాను, ఒక దగ్గరికి వెళ్ళి నించోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీడియా నన్ను అడుగుతున్నారు ఏం జరిగింది, వాట్ ఈస్ ది రెస్పాన్స్ అని. ఐ మీన్ రెస్పాన్సిబుల్. ఇదంతా కూడా వదిలిపెట్టేస్తే కొన్ని లక్షల ఆడవాళ్ళు నా వెనుకున్నారండి, 100 కాదు. నేను ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు 100లో ఉంటే ఇప్పుడు లక్షల్లో ఆడపిల్లలు నా వెనుకున్నారు. అక్కడ సేమ్ ప్రాబ్లమ్ యూఆర్ ఫేసింగ్, వీఆర్ నాట్ ఏబుల్ టు వాయిస్ ఇట్ ఆఫ్, మళ్ళీ మాకు జాబ్ రాదు అని. నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు డిమాండ్స్ అంత పెద్ద పెద్ద మాటలు ఏం లేవు. నేను అంటుంది ఏంటంటే విమెన్ కి ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని చట్టాలు పెట్టండి, పాలసీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి చెప్పండి. కొన్ని కంపెనీస్ లో చూస్తే విమెన్ కి చమ్స్ ఉంటే 3 days ఆఫ్స్ ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. మనం అలాంటివి కూడా అడగట్లేదు. మనం పనిచేసే టైంలో మాకు కొంచెం లీనియన్స్ ఇవ్వండి. 15 బ్రేక్స్ కాకుండా ఎవరో నిన్న వీడియో చేస్తూ గంటలు బాత్రూమ్ అని. నా మొత్తం డేటా మీరు తెప్పించుకోండి. ఏ రోజు ఒక 1 hour ఎక్సిట్ చేసి నేను ఏనాడు బ్రేక్ తీసుకోలేదు. 15 మాకు లిఫ్ట్స్ లేట్ గా రావడం వల్ల 30 minutes బ్రేక్ 31, 32 అవ్వగానే మెయిల్స్ పెట్టడం, టీమ్స్ లో మెసేజ్ చేయడం, మమ్మల్ని నానా రకాలుగా హెరాస్ చేయడం అనేది జరిగేది. అక్కడ కూడా ఇంకొక చాలా గొప్ప చెప్తాను నేను ఒక విషయం. నాకు ఆ కంపెనీ మొత్తంలో అందరూ చాలా బాగా తెలుసు. నేను అందరికీ నమస్తే చెప్తాను, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తాను, కానీ నాకు అసలు ఆ కంపెనీలో అంతగా ఫ్రెండ్స్ లేరు. నేను ఒక్కదానే లంచ్ చేసుకునేదాన్ని. అలాంటిది అదే అడగబోతున్నాను మ్యామ్. అక్కడ కాస్ట్ కానీ రిలీజియన్ కానీ సంబంధించినవి అక్కడ కూడా చూస్తారా? అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా మీరు? దానివల్ల ఏమైనా ఇదంతా టార్గెట్ చేశారంటారా? చూడండి, నా కాస్ట్ ఏంటి అని ఎవరికి తెలీదు. మోస్ట్లీ నన్ను ఎవరు అడగలేదు.
నేను చాలా దూరంగా ఉంటానండి వీటన్నిటికీ. అన్నెసెసరీ డిస్కషన్స్ లో నేను వెళ్ళను, నాకు అనవసరమైన విషయాలతో నేను అసలు డిస్కషన్ పెట్టను. నాకు చూడండి, మాకు అంత టైం కూడా ఉండదు. యూ లాగ్ ఇన్, యూ లాగ్ అవుట్, మీకు బ్రేక్సే దొరకవు. మళ్ళీ మీకు 10 o'clock షిఫ్ట్ అయిపోగానే బయట క్యాబ్ వెళ్ళిపోతుంది ఏమన్నా హడావిట్లో కబక్కన ఒకసారి వాష్రూమ్కి వెళ్ళేసి ఒక గ్లాస్ వాటర్ తాగి పరిగెట్టుకుంటూ మళ్ళీ క్యాబ్స్కే వెళ్ళిపోతాం. ఇప్పుడు కాస్టిజం, రిలీజన్ ఇదంతా నాకు తెలియదని చెప్పను, బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఈ నాకు తెలిసి నా హెచ్ఆర్ మేనేజర్ కానీ ఆ పైన వాళ్ళు కానీ ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తారు అని మాత్రం నాకు తెలుసు. నేను వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోతే హైయర్ అథారిటీని రీచ్ అవుతున్నానన్న ఈగోకి నన్ను టర్మినేట్ చేశారు. దట్ ఈమెయిల్ మీకు ఒక్కసారి చూస్తే ఒక హెచ్ఆర్ మేనేజర్ రాసే ఈమెయిల్స్ లాగా మాత్రం అవి ఉండవు. ఆవిడ హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ కాదు, ఆ అబ్బాయి టీమ్ లీడర్, ఆ అమ్మాయి హెచ్ఆర్ మేనేజర్. ఒక ఈమెయిల్తో ఒక మనిషి జీవితం, ఒక మనిషి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం ఒక ఈమెయిల్ పెట్టుకునే కదా ఆ కంపెనీకి మీరు ఎంప్లాయ్ అయ్యారు అంటే మనం పైకి వెళ్తాం. అలాంటి మనిషి నిన్న మీకు కాల్ చేశారు నాకు హెచ్ఆర్ నుంచి, టెక్ మహేంద్ర నుంచి. వీఆర్ వెరీ సారీ, హమ్సే గల్తీయా హోతీ హై అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు హెచ్ఆర్ మేనేజర్ పొజిషన్ లో కూర్చుని గల్తీ ఈమెయిల్స్ రాసేస్తే నీ పై హెచ్ఆర్ వచ్చి గల్తీ హో గయి హై, హమ్ అభి ఇసే రిసాల్వ్ కర్తే హై అని చెప్తుంటే, అంటే మీరు ముందు ఆలోచించుకోరా? మీకు పాలసీస్ లేవా? మీకు విమెన్ అంటే అంటే ఉద్దేశం ఏంటంటే, నేను ఇంకో చిన్న విషయం చెప్తాను. మీరు రిప్రజెంటేటివ్, సీనియర్ రిప్రజెంటేటివ్, అసోసియేట్, ప్రాసెస్ అసోసియేట్ వాళ్ళంటే చాలా చిన్న చూపు ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి చాలా చిన్న బ్రతుకులు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, మహా అయితే బయటకు వెళ్ళి ఇంకొక ఉద్యోగం వెతుక్కుంటారు, మాకు నచ్చింది మేము చెయ్యొచ్చు అనే ఫీలింగ్స్ లో వాళ్ళు ఉంటారు. నేను ఇవాళ వితౌట్ ఎనీ పేమెంట్ I have a small doubt. wants to fight with me. స్మాల్ డౌట్ అంటే నేను ఇది కూడా విన్నాను, అండ్ నా కొలీగ్స్ దగ్గర నుంచి ఇదంతా కూడా సౌత్ నార్త్ అదొకటి కూడా డిస్క్రిమినేషన్ ఉంటుంది. అండ్ నెంబర్ 2 ఇంకొకటి అక్కడ కూడా వేధింపులు ఉంటాయి అమ్మాయికి అనేసి నేను విన్నాను. ఇది ఐ మీన్ మీరు ఫేస్ చేశారా అని క్వశ్చన్ కాకుండా జనరల్గా ప్రతి చోట ఉన్నాయా, ప్రతి ఐటీ సెక్టార్లో? నా నవ్వు మీకు సమాధానం అండి, దాని గురించి నేను కమెంట్ ఓకే. చేయాలి. సో సౌత్ నార్త్ ఈ ప్రాంత విభేదాలు నేను కమెంట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే మా హెచ్ఆర్ మేనేజర్ పేరు భాగ్యశ్రీ కండేల్వాల్, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి రఫీ గారు, మా టీమ్ లీడ్ వచ్చేసి శివ సాయి పున్నా. మీకు తెలుసు కదా మ్యామ్, మై స్మైల్ విల్ గివ్ యూ ది ఆన్సర్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ మచ్. మీ టీమ్ లో ఎంత మంది ఉంటారండి? మా టీమ్ లో 13 మెంబర్స్ ఉంటారు. మాకు 30 minutes లంచ్ బ్రేక్ ఇస్తారు. 30 మెంబర్స్ లో ఎంత మంది సౌత్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు? సౌత్ నుండి నాకు తెలీదు. ఓకే, అంతే. నాకు అదంతా తెలీదు, బికాస్ పేర్లు బట్టి మనం వాళ్ళు ఎక్కడి నుంచి అని చెప్పలేం కదా. మేము జాయిన్ అయినప్పటి నుంచి ఒక్క టీమ్ లంచ్ తప్పించి మేము పెద్దగా అంటే అందరూ మేము ఒక దగ్గరే పని చేస్తాం. వి వర్క్ యాజ్ యూనిటీ. నేను చేసిన ఈ ప్రొటెస్ట్ వల్ల 13 members ఆర్ సపోర్టింగ్ మీ. అది నాకు తెలుసు, వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కెమెరా ముందుకు రాకపోవచ్చు, పోలీస్ స్టేషన్ ముందుకు రాకపోవచ్చు. నా ప్రాసెస్ లో వర్క్ చేసే థేమ్స్ వాటర్ లో 80% ఆఫ్ విమెన్ అండ్ మెన్ ఆర్ విత్ మీ. ఓకే, ఇప్పుడు ఈ నార్త్ సౌత్ అనే ఈ ఏవైతే డిస్క్రిమినేషన్ ఉన్నాయో, సో చిన్న చూపు చూడడానికి మేజర్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? నాకు తెలీదు, అదంతా నేను కమెంట్ చేయాలనుకోవట్లేదు. ఇట్స్ నాట్ కమెంట్ అని కాదు, మామూలుగా మీకు అనిపిస్తుంది. బికాస్ దే థింక్ వి డోంట్ స్పీక్ ద లాంగ్వేజెస్ వెల్. దే థింక్ వి ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. బట్ నేను చెప్పగలను. బట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలీదా వాళ్ళకి కమ్యూనికేషన్స్ గురించి? The way I speak Hindi, they will be immensely impressed. సో అందరి విషయంలో అలా ఉండదు. ఐ థింక్ దేర్ ఇస్ డిస్క్రిమినేషన్ కాకపోయినా ఒక చించుపు అలా ఎందుకు ఉంటుంది అంటే, బికాస్ దే థింక్ वी डोंट स्पीक द लैंग्वेज वेल, बट दैट इज नॉट ट्रू. मैं हिंदी बहुत अच्छा बात कर लेती हूँ. ఓకే, అండ్ ఇట్స్ నాట్ ఆఫ్ దెమ్, రైట్? వాళ్ళు కూడా నేను మాట్లాడినంత మంచి హిందీ మాట్లాడలేరని నేను బిలీవ్ చేస్తాను.
ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఒక సెలబ్రిటీ కూడా బయటకు వచ్చి చెప్పారనమాట. సో తను ఐటీ సెక్టర్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చాను, బట్ అక్కడ కూడా ఫిజికల్ హెరాస్మెంట్ ఉంది అని. బట్ అలా ఉన్నప్పుడు ఇలాంటి పాష్ లాంటి టీమ్స్ ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి, మళ్ళీ మా జాబ్ ఏమైనా రిస్క్ ఉంటుందని అమ్మాయిలు ఆలోచించి కంప్లైంట్ ఇవ్వట్లేదా, లేదంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరా? ఒక మాట నేను చెప్తాను, ఇన్స్టెంట్ టర్మినేషన్స్ అనేవి జరుగుతుంటాయి కదా కంపెనీస్లో. ప్రతి ఒక్క కంపెనీలో సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని లాస్ట్ 6 months నుంచి ఇన్స్టెంట్ గా తీసేసిన ఎంప్లాయీస్ అంతా లిస్ట్ తీసుకొని, వై డోంట్ యూ హియర్ దేర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ? కంపెనీస్ చెప్పే వినే కదా మనం వాళ్ళని తీసేసాము. ఒక్కసారి లిజన్ టు ది స్టోరీ ఆఫ్ ద పర్సన్ హూ లెఫ్ట్ ద కంపెనీ. మా కంపెనీలో హ్యాండ్లైన్ చేసుకున్న అమౌంట్స్ ఉన్నాయని టర్మినేట్ చేయడం, ఓకే, లేదంటే టీఎల్ మీద వాయిస్ ఎక్కువ రేస్ చేసి మాట్లాడడాన్ని టర్మినేట్ చేయడం, ఆఫుల్ టర్మినేషన్స్ ఇవన్నీ. వన్ ఆఫ్ మై డిమాండ్స్ ఇస్ లాస్ట్ 6 months నుంచి మా కంపెనీలో చేసిన ఇమీడియట్ టర్మినేషన్స్ అన్ని రివ్యూ చేయాలి. వాళ్ళ సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా వినాలి. ఎందుకు తీసేశారు? ఎవరైతే ఇప్పుడు లీగల్ డిపార్ట్మెంట్ వచ్చి కూర్చున్నారో టెప్కైంద బహదూర్పల్లిలో, లాస్ట్ 6 months టర్మినేషన్స్ లో ఏం జరిగింది అని వాళ్ళు అనాలిసిస్ చేయాలి. మోర్ ఓవర్, ఒక కంపెనీ నుంచి ఎంప్లాయీని మీరు తీసేయాలంటే 60 days నోటీస్ పీరియడ్ తీసుకుంటారు కదా మీరు. ఎందుకంటే నా ప్లేస్ లో ఇంకొక అమ్మాయో అబ్బాయో వచ్చి కూర్చోవాలంటే నీకు 60 రోజులు కావాలా? మరి నన్ను తీసేయడానికి నీకు ఒక్కరోజు చాలా? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎవరిని అడగాలి? ఐ విల్ నాట్ లీవ్ దిస్ ఇష్యూ హియర్. నేను ఆల్రెడీ ఐటీ మినిస్టర్ని కలిశాను, సీఎం అవైలబుల్ లేరు. ఈ వీక్లో ఎప్పుడైనా సీఎం అవైలబుల్ వచ్చాక నేను మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాను. మీకు ఇంకో విషయం తెలుసా, మా జీవితాలు ఎంత చిన్న చిన్నవంటే, మీరు ఐటీ మినిస్టర్ని కలిసారా, మీరు సీఎంని కలిసారా, మీకు అపాయింట్మెంట్ దొరికిందా అని అడుగుతున్నారు. అంటే మావి చిన్న జీతాలు, మేమేమి చేయలేము, మీరు ఏదైనా మా మీద చేయొచ్చు. మీరు మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్లో కనీసం దెబ్బలు కనిపిస్తాయి మ్యామ్, మందు రాసుకుంటే మానిపోయి మచ్చ మిగులుతుంది. మెంటల్ హెరాస్మెంట్ విల్ కాజ్ యూ టు సూసైడ్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఎండ్ యువర్ లైఫ్. ఎంతమంది సూసైడ్ చేసుకుని ఉంటారు మ్యామ్. నేను చెప్తున్నాను, ఆ రోజు నాకు కూడా ఒక నిమిషం అలాగే అనిపించింది, చచ్చిపోతే బాగుండు అని. తర్వాత అనిపిస్తుంది, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేనేం తప్పు చేయలేదే, నేను ఎందుకు చచ్చిపోవాలి, ఐ ఫైట్ ఫర్ దిస్ అని చెప్పి. మ్యామ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ, కొంచెం మీ ఏదైతే ఉందో స్క్రీన్ సైడ్కి పెట్టండి కొంచెం. ఒక నిమిషం, కళ్ళు దురదగా, మీ ఫ్రేమ్ కొంచెం మీరు సైడ్కి అయిపోతున్నారు. దట్స్ ఫైన్. యా, కొంచెం ఇంకొద్దిగా లిటిల్. సో మీకు నేను చెప్పినట్టు ఫిజికల్ హెరాస్మెంట్ లో దెబ్బలు కనిపిస్తాయి. అవును, అది కొన్ని రోజుల తర్వాత మారిపోతుంది. మెంటల్ హెరాస్మెంట్ మేడం, ఇంటికి వచ్చాక పిల్లలతో మీరు నవ్వలేరు, మీ హస్బెండ్తో మీరు నవ్వలేరు, మీ చుట్టుపక్కల ఏదైనా జరుగుతున్నా మీరు నవ్వలేరు. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా వర్క్ ప్రెషర్ వల్ల, అమ్మ ఇది కంప్లీట్ చేయలేదు, వాళ్ళు ఏమంటారో, రేపు వెళ్ళిపోవాలి, లీవ్ పెట్టినా కూడా కంపెనీ గురించి ఆలోచించే దౌర్భాగ్యంలో మేము ఉంటాం. సో దిస్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ మ్యామ్, దిస్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఓకే మ్యామ్, ఇప్పుడు మేనేజర్కి కానీ టీమ్ లీడర్ కానీ మీకున్న లాంటి స్ట్రెస్సే ఉంటుందా? లేకపోతే అంటే నేను విన్న ప్రకారం మంత్లీ 5-6 lakhs గెయిన్ చేసే ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, అలానే 30,000 రూపీస్ గెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరికి స్ట్రెస్ ఏముంటుందా? ఇద్దరికి వర్క్స్ ఏముంటుందా? మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైతే జీతం తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మీకు కాస్త జీతం పెరిగేంత వరకు కొంచెం గొప్ప లిబర్టీ దొరుకుతూ ఉంటుంది. ఓకే. సో మీరు చెప్పిన ఫేస్లో నేను మిడ్ ఎంప్లాయీ, 30 నుంచి 5 లక్షల మధ్యలో ఉన్న ఎంప్లాయీ నేను. ఖచ్చితంగా నాకున్న ప్రెషర్స్ నాకున్నాయి. అండ్ ఐ నో అబౌట్ మై స్కిల్స్. ఇంతకంటే బెటర్ పొజిషన్లో నేను వర్క్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నేను పిల్లల్ని కూడా చూసుకోవాలి, హస్బెండ్ని కూడా చూసుకోవాలి. కెరీర్ ఓరియంటెడ్ కాదు మేడం. నేను డబ్బులు వెనక పరిగెట్టేదాన్ని అయితే నేను కూడా లక్షల వెనక పరిగెట్టి నాకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఐ వుడ్ హ్యావ్ షిఫ్టెడ్ మై సెల్ఫ్ సమ్వేర్ ఎల్స్. బట్ నేను అవన్నీ చూస్ చేసుకోలేదు. ఐ చోజ్ మై సెల్ఫ్. నాకు కెమెరా షై, నేను ఎవరి ముందుకు రావడానికి ఇష్టపడను. నాకు పెద్ద ఫ్రెండ్స్ కూడా ఏమి ఉండరు. మీరు చూస్తే ఐ ఓన్లీ హ్యావ్ 1 or couple of 2 friends వెరీ క్లోజ్ టు మీ, బికాస్ ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్, నాట్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే మ్యామ్, నాకు లక్షల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, లక్షల్లో ఫ్యామిలీస్ ఉన్నాయి. యూనో మీరందరూ నాకు ఐ థింక్ మీడియా ఈజ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. యూనో నాకు అనిపిస్తుంది ఎంతో కొంత నేను జెన్యూన్ లేకపోతే నా వీడియోలు ఎవరు చూడరు, మీరు కూడా టెలికాస్ట్ చెయ్యరు.
సో ఎస్ ప్రెషర్ ఉంటుంది మ్యామ్, మేము ప్రెషర్కి ఒప్పుకుంటామండి, మాకు ప్రెషర్ కూడా ఓకే. మేము జీతాలు తీసుకుంటున్నాం కదా, జీతాలకి పని చెయ్యము అని మేము అనట్లేదు మ్యామ్. ఇది శాలరీ తీసుకుంటే 9 అవర్స్ వర్కింగ్ అవర్స్, కానీ అది కాకుండా టైం 13 అవర్స్ 14 అవర్స్ చేసే టైం ఉంటుంది. ఐ మీన్ అంతవరకు మీరు చేస్తూ వస్తుంటారు. అది కాకుండా సాటర్డే సండే మీకు వీక్ ఆఫ్. బట్ ఆ టైమ్స్లో కూడా మీరు ఎందుకు వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది చాలామందికి. ఇప్పుడు ఒకవేళ ఫ్రైడే ఐ డెంట్ వర్క్ అనుకోండి, ఫ్రైడే నాకు లీవ్ అవసరం అయింది, ఐ స్వాప్ ఇట్ ఫర్ సాటర్డే, అట్లా నేను సాటర్డేస్ వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీడే వీ వర్క్ ఫర్ 9.5 hours అండి, అంతకంటే ఎక్కువ ఏ రోజు నేను పని చేయలేదు. నేను అబద్ధాలు చెప్పను. అడుగుతున్నాను, నాట్ యూ. అండ్ జనరల్ గా యా మ్యామ్ వర్క్ ఉంటుంది కదా, యూ క్యారీ వర్క్, అవ్వలేదు అక్కడ చేయలేకపోయాం, కొన్నిసార్లు ఇది పని చేయదు, సో మనం చేయలేకపోతాం. సో ఇంటికి వచ్చి వీ క్యారీ ఇట్, కొంచెం ఫ్రెష్ మైండ్, ఇంటికి వచ్చి ఒకసారి షవర్ చేసుకునో లేదా చిన్న కాఫీ తాగో, వీ కంటిన్యూ డూయింగ్ ఇట్. మాకు అది ఎంత తొందరగా కంప్లీట్ చేసి అంత తొందరగా సబ్మిట్ చేయాలనే ప్రాజెక్ట్స్ కి వచ్చే సంబంధించిన అంటే నాకు 9 అవర్స్ అయిపోయింది, నా షిఫ్ట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, రిమైనింగ్ ఏదైనా ఉంటే రేపు వచ్చి నా షిఫ్ట్లోనే చేసుకుంటాను అనే విధంగా కన్వీనియంట్గా ఉండదా మీకు? మీకు ఇంత టైం ఇస్తారా 3 months లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనేసి? నాకు ఆ కన్వీనియన్స్ ఖచ్చితంగా ఉంది నా ప్రాసెస్. యూర్ టాకింగ్ అబౌట్ ప్రాపర్ ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళకి టైం లైన్ లోపు ఇచ్చేయాలి. దానివల్ల మనం కొంతమంది సార్ నేను చెప్తాను మేడం, ప్రతి కంపెనీలో కొందరు ఉంటారు, వాళ్ళు మేనేజ్మెంట్ కి ఇంప్రెస్ చేయడం కోసం 8 గంటల షిఫ్ట్ ని మొత్తం ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేసేసి 19-20 గంటలు పనిచేస్తారు. వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని మిగతా వాళ్ళని టార్చర్ పెడతా ఉంటారు. వాళ్ళు చేశారు కదా మీరెందుకు చేయరు, వాళ్ళు చెప్పారు కదా మీరెందుకు చెప్పరు, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చెప్పెళ్తున్నారు కదా మీకేంటి నొప్పి, వాష్రూమ్ కి కూడా చెప్పెళ్ళాలి, ఎక్సీడ్ చేయకుండా బ్రేక్స్ చేసి వాష్రూమ్ కూడా చెప్పి వెళ్ళాలి. మీరు ఏమనుకుంటున్నారు, స్ట్రింకేజ్ వచ్చేస్తుంది డైలర్ లో. మీకు అనిపించలేదా స్కూల్లో స్టూడెంట్ ఫీలింగ్ రాలేదా అండి? స్కూల్లో కదా మన టీచర్ని అడిగి వెళ్ళినట్టుగా. స్కూల్లో టీచర్స్ వాష్రూమ్కి వెళ్ళమని ఎందుకు అడుగుతారంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ కావాలేమో వాటర్ కొట్టడానికి. ఆఫీస్ లో అయితే అసిస్టెన్స్ ఏం అక్కర్లేదు కదా మ్యామ్, యూఆర్ మెచ్యూర్డ్ విమెన్, రైట్? సో యూ కాంట్ ఆస్క్ మేము వాష్రూమ్కి నో ఐఎమ్ ఆస్కింగ్ ఏంటంటే, మనం స్కూల్లో ఉన్నప్పుడు మ్యామ్ ఇలా వాటర్కి వెళ్తాం, ఇలా వాష్రూమ్కి వెళ్తాం అని చెప్పి వెళ్ళే వాళ్ళం. సేమ్ అదే ఇప్పుడు మీకు అవుతోంది కదా, మీకు అలా ఇప్పుడు అనిపించలేదా నేను ఉన్నది ఆఫీసా? స్కూల్ కంటే మేము స్కూల్లో ఎక్కడ ఉన్నాం, జైల్లో కదా ఉన్నాం. రైట్, మేము స్కూల్లో ఎక్కడ ఉన్నాం మేడం? స్కూల్ ఉంటే యూనిఫామ్ ఉండాలి, మాకు యూనిఫామ్ లేదు. సో మేము జైల్లో ఉన్నాం. నేను చెప్తాను కదా, వీఆర్ కార్పొరేట్ మజ్దూర్. అలాంటిది ఏదో ఒక చిన్న క్యాప్షన్తో వన్ అడ్వకేట్ అండి, మిస్టర్ కెవిన్ ఉన్నారు. He also have come with me yesterday to the secretariat to meet the minister. So abbai chepparu, so he said we will create something like corporate majdoor లాంటిది ఏదో. యా మేము కార్పొరేట్స్ కి వర్క్ చేసే మజ్దూర్, అండ్ మాకు ఏ లాస్ లేవు, మాకు ఏ యూనియన్స్ లేవు, దెర్ ఇస్ నోబడీ టు సపోర్ట్ అస్. సో we should support our own selves. So I have to voice out by my own self. యా మ్యామ్, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్, ఈ ఫైట్ మీ కెరియర్ని దెబ్బతీస్తుందని మీకు అనిపించలేదు? అంటే వేరే కంపెనీలో ట్రై చేసినా ఓకే. కెరియర్ నాకు మీరు చాలా చాలా చిన్న మాట అది. నా కెరియర్ ఇస్ బిన్ స్పాయిల్డ్ ఆల్రెడీ. కార్పొరేట్స్ లో మీరు ఎంత క్లీన్ ఎక్సిట్ ఇచ్చినా కూడా వాళ్ళను ఇంకా ఇప్పుడు చూడండి, కొంతమంది 6 నెలలు మర్చిపోతారు, సంవత్సరానికి మర్చిపోతారు మీడియాలో ఎవరైనా కనిపిస్తే. బట్ నౌ ఐ హావ్ ఆల్రెడీ లాస్ట్ కెరియర్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ ముగ్గురు వల్ల నా కెరియర్ స్పాయిల్ అయింది. ఆ ముగ్గురు ఆర్ ఆన్సరబుల్ ఫర్ మై కెరియర్. మోర్ ఓవర్ నేను ఇప్పుడు ఇంతగా సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి, ఆ ముగ్గురు టెక్ మహీంద్రాని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు నా కాల్స్ చేస్తున్న హెచ్ఆర్లు వాళ్ళందరూ కూడా టెక్ మహీంద్రా లేకపోతే వాళ్ళ బ్రాండ్ వాల్యూ కాపాడుకోవడం కోసం మాట్లాడడానికి రమ్మని కాల్ చేస్తున్నారు కాబట్టి, ఆల్ మై సర్వీస్ అంటే ఇప్పుడు నేను 33, నేను 58 వరకు వర్క్ చేయొచ్చు. సో నా సర్వీస్ అంతలు స్పాయిల్ అయిపోవడానికి కారణం మీరే కాబట్టి దీనికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే మ్యామ్, జనరల్గా ఆడవాళ్ళు పని చేస్తూ ఫ్యామిలీని కూడా చూసుకుంటారు కదా, ఎలా మేనేజ్ చేస్తారు? అటు స్ట్రెస్ తోటి ఇటు ఫ్యామిలీని, చిన్న చిన్న పిల్లల్ని చూసుకోవడం ఎలా? అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా శాలరీ కోసం పరిగెడుతున్నాం, బికాజ్ మన ఫ్యామిలీ కోసం ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలని. ఈ రెండు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ ఫీల్డ్ వాళ్ళు? చూడండి, కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ ఫ్యామిలీ సపోర్ట్.
మొన్నటి దాకా కూడా మా మావయ్య గారు మా పిల్లల్ని కొంచెం హోల్డ్ చేస్తూ ఉండేవారు. మా అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు చనిపోయారు. ఐ డోంట్ హ్యావ్ ఇన్లాస్ అండి. ఐ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్. సో ఇప్పుడు నా పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరూ లేరు. సో వీ నాకు కనీసం పని మనిషి కూడా లేదండి. నాకు ఇష్టం ఉండదు. ఐ థింక్ ఈ చిన్న చిన్న పనులు నేనే చేసుకోవాలి నా ఫ్యామిలీకి అనే ఫీలింగ్లో ఉంటాను. నేను మార్నింగ్ వంట చేస్తే ఈవినింగ్స్ మా ఆయన కుకింగ్ చేసి పెడతారు. ఎందుకంటే నేను 1 o'clock వస్తాను, 12:30, 11కి వస్తే అప్పటికి పిల్లలు తినకుండా ఉండలేరు కాబట్టి డిన్నర్స్ ఆర్ యూజువల్లీ ప్రిపేర్డ్ బై మై హస్బెండ్స్, లంచెస్ ఆర్ ద మార్నింగ్ స్టఫ్ ఇస్ మేడ్ బై మీ. అలా మేము మేనేజ్ చేస్తాం. స్ట్రెస్ఫుల్ అంటే మ్యామ్ we agree, we signed on papers that we will take that stress and work. కాకపోతే హెరాస్మెంట్కి మేము సైన్ చేయలేదు. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ యువర్ హస్బెండ్. హౌ ఈస్ హీ యాజ్ అ పర్సన్, హౌ ఆర్ యూ యాజ్ అ పర్సన్, మీరిద్దరికి ఎంత ఈక్వల్గా మీరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు అండ్ దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. మోరోవర్ మా పిల్లలు అంటారు దే బోత్ గో టు స్కూల్. మార్నింగ్ 8 o'clock వరకు మా కిచెన్ ఇస్ షట్. అందరం లంచ్ బాక్సెస్ పెట్టుకొని వెళ్ళిపోతాం. పిల్లలు స్కూల్ నుంచి 4 o'clock వస్తారు అండ్ దే కమ్ హోమ్ బై దెమ్ సెల్స్. 8:30, 9 వరకు మై హస్బెండ్ విల్ కమ్. అందరూ కలిసి డిన్నర్ చేసి నా కోసం వెయిట్ చేస్తుంటారు. నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు మా పిల్లలు నీ స్కూల్కి వెళ్ళనని అరుస్తూ లేపుతాను. సాయంత్రం వచ్చేసరికి పడుకొని పోతారు. ఇబ్బందిగా ఉంటుంది. సాటర్డే సండే పని సరిపోతుంది మాకు. సాటర్డే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఎందుకంటే వీక్ అంతా బట్టలు ఉంటాయి, వీక్ అంతా యూనో వెజల్స్ అవి కావాలంటే, లేకపోతే గ్రాసరీ రీస్టోర్ చేసుకోవడం కానీ, మరి పిల్లలకి హోంవర్క్స్ రాయించుకోవడం కానీ, మాకేదైనా పర్సనల్. ఇప్పుడు మీరు చూడండి, ఫ్యామిలీ ఉంటుంది, మేము ఈ సండే ఫంక్షన్ పెట్టుకున్నాం రండి, పార్టీ ఉంది రండి, లేకపోతే మన ఇంటికే ఎవరైనా రిలేటివ్స్ వస్తారు. మాకు రెస్ట్ అనేది ఏం దొరకదు మ్యామ్. హార్డ్లీ 2 week offsలో ఒక సండే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైనా ఆల్టర్నేటివ్ సండే దొరికితే చాలా గొప్ప. ఎలా ఇదంతా వింటుంటే ఏమనిపిస్తుంది అంటే అద్దాల మేడలో గుడ్డు చకిరి చేస్తున్నారు అనిపిస్తుంది. నేను చాలాసార్లు చెప్తాను, మాకు క్యాబ్స్ ఉంటాయి కదా, కొంతమంది ఫ్రీలాన్స్ చేస్తూ ఉంటే నవ్వుకుంటూ అంటాను, అన్న నీ పనే చాలా బాగుంటుంది, నీకు ఎప్పుడంటే అప్పుడు నువ్వు బండి వేసుకుంటావు, ఎప్పుడంటే అప్పుడు బండి తీసేసుకుంటావు, నువ్వు రానంటే కూడా నేను అడిగే వాళ్ళు ఉండరు. మేము సెలవు పెట్టాలంటే 10 మందిని పర్మిషన్ అడగాలి. మాకు జ్వరం వచ్చిందంటే ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. యూనో మా పిల్లలకి ఏదైనా కావాలి అని అంటే మేము చాలా చాలా కష్టపడాలి. మీకు అలా ఉండదు కదా, మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు అని నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. జనరల్గా మనము అంటే ఈ మాట వాడాలో వాడకూడదో నాకు తెలియదు కానీ ఏమైనా ఈ వర్డ్ వాడకూడదు అంటే ఐఎమ్ సారీ, బట్ మనం లేబర్ అని అంటాం కదండి. బయట వాళ్ళు చాలా కష్టపడుతున్నారని వాళ్ళ ఫిజికల్ స్ట్రెయిన్ చూస్తాం కానీ వాళ్ళంత మానసిక ప్రశాంతత ఎవరికి ఉండదనిపిస్తుంది. ఉన్నంతసేపు వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు, తర్వాత రిలీఫ్గా ఉంటారు. ఒక్కోసారి ఇలాగే నా ఫ్రెండ్స్ ఐటీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ లైఫ్ చాలా బాగుంది ప్రముఖ, మా లైఫ్ కంటే వాళ్ళు మాది ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ తెలుసా అని అంటారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. మీకు తెలిసిన విషయమే, లేబర్ అంటే కొంచెం ఒళ్ళంతా చెమట పడుతుంది, కష్టపడి రాళ్ళు మోస్తారు, గోడలు కొడతారు, ఇంకేదైనా చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్ తప్ప మెంటల్ స్ట్రెస్ ఏం ఉండదు. ఉన్న దాంట్లో తింటారు, పడుకుంటారు, చక్కగా పిల్లల్ని చూసుకుంటారు, పడుకోగానే నిద్ర పడుతుంది. మాకు నిద్రలో కూడా ఇవే తిరుగుతుంటాయి, టార్గెట్లు, ప్రెషరు, టీమ్ లీడు, మేనేజరు, పిల్లలు, బట్టలు, గిన్నెలు, ఇవే గుర్తొస్తూ ఉంటాయి. సో మాకు మానసిక ఉండదు. ఇంకొక వింత విషయం ఏంటంటే ఆ లేబర్ చేసుకునే వాళ్ళకి కూడా యూనియన్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా తప్పు జరిగితే 100 మంది వచ్చి మీద పడిపోతారు. కార్పొరేట్ ఎంప్లాయీకి ఏదైనా జరిగిందంటే మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ, మీరు చాలా బాగా చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు కూడా ఇలా జరిగిందని చెప్తారు కానీ కెమెరా ముందుకు వచ్చి ఒక్కరు కూడా మాట్లాడరు. వాళ్ళకున్న యూనిటీ కూడా మాకు లేదు. ఓకే, ఇప్పుడు ప్రతి ఫైట్కి, ఎవ్రీ ఫైట్ ప్రొటెస్ట్కి కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఏదో ఒకటి మాకు జరగాలి అని ఉంటుంది. సో దీనికోసం మీ లైఫ్ మీన్స్ కెరియర్ని సాక్రిఫైస్ చేశారు. మీరు అందరి నుండి, మీ ఐటీ ఫ్యామిలీ నుండి, సో మీకు ఎలాంటివి కావాలి, మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ అంత పెద్ద పెద్ద మాటలు నాకు తెలీదు, బట్ ఎస్, ఇఫ్ యూ సే దట్ ఎస్ ఐఎమ్ డిమాండింగ్ టుడే దట్ ఎవరివైతే ఆఫుల్ టర్మినేషన్స్ జరిగాయో లాస్ట్ 6 months, 1 year, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రివ్యూడ్ అండ్ వాళ్ళ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఆల్సో హ్యావ్ టు బి డాక్యుమెంటెడ్. ఆఫుల్ టర్మినేషన్స్ అనేవి ఎప్పటికీ జరగకూడదు. లే ఆఫ్స్ ఆర్ డిఫరెంట్. యూ పే దెమ్ సాలరీ, యూ let them out of the company, it is a proper relieving, we understand. Awful terminations, voice raise చేసినందుకో ఇంకేదో రీజన్స్, పర్సనల్ రీజన్స్ చెప్పేసి ఇలా చేయడం చాలా చాలా తప్పు. I demand that all these people who have been terminated awfully from the company have to be, ఒకసారి మళ్ళీ రివిజన్ చేయాలి.
దే హ్యావ్ టు లిజన్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్. నాకు ప్రాపర్ రిలీవింగ్ కావాలి టెక్ మహీంద్రా నుంచి వితౌట్ ఎనీ నెగటివ్ కాండక్ట్ ఆన్ ఇట్. రైట్ నౌ నా హెల్త్ ఎంత పాడైపోయిందంటే మీతో ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతుంటే నా కాలు చేతిలో వణికిపోతున్నాయి, షివరింగ్, నా కాలు పట్టేసింది, చేయి పట్టేసింది, నా ఇంత మానసిక క్షోభకు నేను గురవుతున్నాను. ఐఎమ్ స్ట్రెస్డ్ త్రూ ఇట్. అన్నెసెసరీ మీడియా అటెన్షన్ నా దగ్గరికి వచ్చేసింది. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ అండ్ కమ్ బిఫోర్ కెమెరా. ఇలాగా ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసుకుని టీవీలో కనిపించాలి, లేకపోతే న్యూస్ పేపర్లో పడాలి, రోడ్ మీద. ఐఎమ్ అ వెరీ ప్యాంపర్డ్ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అండ్ వెరీ కన్సర్న్తో చూసుకునే హస్బెండ్ అండ్ ఫ్యామిలీ నాకున్నారు. అలాంటి నన్ను ఏ రోజు కింద కూర్చొని నన్ను రోడ్డు మీద కూర్చోబెట్టారు మీరు. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దిస్. నా లైఫ్, నా కెరియర్ అంత పాడైపోయింది. మీరు ఎంత మీడియాలో చెప్పినా, ఎంత చెప్పినా, వెన్ పీపుల్ రికగ్నైజ్ యూ దే విల్ నాట్ హైర్ యూ. అంత ధైర్యం చేయరు. రేపు వాళ్ళ కంపెనీలో ఏదైనా జరిగితే అమ్మో షీ విల్ వాయిస్ అవుట్ అనే భయంతో నన్ను ఎవరు హైర్ చేయరు. కాబట్టి మై కెరియర్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై టెక్ మహీంద్రా అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని నేను చెప్తాను. ఇక కపుల్ ఆఫ్ మోర్ డిమాండ్స్ ఏంటి అని అంటే, ఎనీ కంపెనీ, లెట్ ఇట్ బి టెక్కిమ్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ, విమెన్ విల్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ దే ఆర్ గోయింగ్ టు వాష్రూమ్. వాళ్ళ బ్రేక్స్ వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు, మీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఏ వ్యక్తి కూడా ఫ్లోర్ మీద నించుని ఆడపిల్లల్ని క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళకి ఏం లేదు. మీకు ఏదైనా కష్టాలు ఉంటే అమ్మాయితో మీకు ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడాలి, లేకపోతే ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడాలి, ఈమెయిల్స్ రాసుకోండి, వార్నింగ్ లెటర్స్ ఇవ్వండి, కావాలంటే టర్మినేట్ చేసుకోండి. ఎవ్వరి మీద లేచి నించుని గొంతెత్తి మాట్లాడడం ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. మీరు అది ఎప్పుడు ఎప్పటికీ చేయకూడదు. అండ్ దీస్ ఆర్ థింగ్స్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు కపుల్ ఆఫ్ లాయర్స్. ఇంకేదైనా డిమాండ్స్ మనం రేస్ చేయగలిగితే, ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ టు యాడ్ సంథింగ్, ఫస్ట్ డే నుంచి ఒకటే చెప్తున్నాం, నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. దే స్టిల్ కాల్ మీ దేర్ ఎంప్లాయీ unless and I acknowledge that email. But I consider that my last working day was 22nd July 2026 and I will never get back to them. థ్యాంక్ యూ సో మచ్ అండి భావన గారు. సో మీరు చేసే ఈ ప్రొటెస్ట్ దీని అన్నిటి కూడా మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ జరగాలి. థ్యాంక్ యూ సో మచ్.